మా ఓడు లండన్లో పెద్ద జాబ్ చేస్తుండు తెలుసా. కోడలు కూడా ఆడనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తుంది. బిడ్డేనా ఆస్ట్రేలియాలో హోటల్ పెట్టుకున్నారు. మొన్ననే చిన్న బిడ్డకు లగ్గం చేసి 4 ఎకరాలు రాసిచ్చిన. హైదరాబాద్లో చెరో పని చేసుకొని బతుకుతున్నారు అని గొప్పగా చెప్తుంటారు. మరి నువ్వేడుంటున్నావు తాత అని అడిగితే ఈ వృద్ధాశ్రమమే నా ఇల్లు అనే జమానా నడచబట్టే. ఇక కొడుకులు చూస్తలేరని కోడళ్ళు గాంతలేరని రోడ్ల మీద పడ్డోళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటోళ్ళు మస్తు మంది. ఇక ఈ కాంచెల్లి లెక్క మారుతుంది తీన్రి. కన్నోళ్ళని చూడకుంటే ఇక జీతాలు కట్టింగే. కుద్దు అసెంబ్లీలోనే బిల్లు పెట్టి పాస్ చేసిండ్రు. మళ్ళా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. సర్కార్ కొలువైనా ప్రైవేట్ అయినా ఆఖరికి లీడర్ అయినా అందరికి గిదే రూలు. 15% శాలరీ లేదా 10,000, 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోనే జీతంలా 115 రూపాయలు లేదంటే నెలకు 10,000 కటింగ్ చేసి సీదా తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారట. కొడుకులే కాదు బిడ్డలున్నా చూడాల్సిందే. అత్తగారోళ్ళు అడ్డం చెప్పొద్దు, పెనిమిటి కాదనొద్దు. తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా కట్టుకున్న వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఉద్యోగస్తులైతే కూడా తల్లిదండ్రులకు కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఖర్చు పెట్టని పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. లీడర్లంతా ఫుల్ హిమ్మతి ఇచ్చిండ్రు బిల్లుకు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం చనిపోతే వచ్చి తల్లిదండ్రులను దహన సంస్కారాలు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మారాల్సిన అవసరం ఉన్నది సమాజము. నా కోడలు ప్రభుత్వ ఉద్యోగి, నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగి అయినా నేను ఈ అనాథాశ్రమంలో ఉండాల్సి వస్తున్నది. గత్యంతరము లేక తల్లిదండ్రుల ప్రేమ ఉండి కూడా వాళ్ళు ఉద్యోగ అవసరాల దృష్ట్యా లేకపోతే అమెరికాలోనూ ఎక్కడో ఉండి తల్లిదండ్రులు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంట్లో పరిస్థితి మంచిగా లేకనో బయట దేశాలుండి చూసుకోలేకనో ఎంతో అంతో పైకం ఇచ్చి వృద్ధాశ్రమాలకు పంపుతారు కొందరు. ఆడనన నిమ్మలంగా బతుకుతారని. కానీ అట్లా కూడా చూడకుంటే కొందరు రోడ్ల మీద పడుతుండిరి. ఏ తిప్పలు ఎట్లున్నా కన్నోళ్ళని చూడాల్సిన జిమ్మేదారైతే పిల్లలదే.